డివిజన్ ప్రజలు కోరిన వెంటనే 48వ డివిజన్ సమస్యలను పరిష్కారం చేసిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చిత్రపటానికి మంగళవారం 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నీలావతి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. గత కొద్ది రోజుల క్రితం 48వ డివిజన్ మారుతి నగర్ లోని ఉన్న రోడ్డు, పారిశుద్ధ్యం, వీధి దీపాల సమస్యలు పరిష్కరించాలని డివిజన్ ప్రజలతో కలిసి నీలావతి మీడియా పరంగా కోరారు. అందుకు స్పందించిన ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఆయన సతీమణి మనాలి ఠాకూర్ వెంటనే డివిజన్ లోని చెత్తను తీసివేయించి డివిజన్ లోని వీధి దీపాలను కూడా అమర్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ 48వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీలావతి మాట్లాడుతూ 48వ డివిజన్ మారుతి నగర్ లోని నెలకొన్న సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరగా, అందుకు స్పందించిన ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మనాలి ఠాకూర్లు డివిజన్ లోని చెత్తను శుభ్రం చేయించడంతో పాటుగా వీధి దీపాలను అమర్చడం జరిగిందని తెలిపారు. వర్షాలు తగ్గిన తర్వాత రోడ్లు కూడా ప్రారంభిస్తామని తెలపడం జరిగిందన్నారు. మొన్న చేసిన ప్రోగ్రాంకి రోడ్డు సంబంధించిన సమస్యలు, చెత్త సమస్యలు, వీధి దీపాల సమస్యలకు అన్నగారికి చెప్పినాము. ఫోన్లో మాట్లాడితే అన్నగారు స్పందించి వెంటనే ఇవాళ కరెంటు దీపాలను మన చెత్తది చేపించినారు. మలాని మేడం ఫోన్ చేసి వచ్చిండ్రా రాలేదని తెలుపుకొని ఆమె తెలుసుకొని ఫోన్ చేసి అక్కడికి ఓమ్మ నువ్వు వాళ్ళు వచ్చిండ్రు చేపించిర్రు అని 2 సమస్యలు చెత్తదున్ను కరెంటును సమర్పించినారు. ఈ రోడ్డు సమస్య ఇక వర్షాలు పోతే ఈ వారం రోజులలో చేపిస్తానని బాబీ గారు మళ్ళీ మాట ఇచ్చినారు. మన రామగుండం నియోజకవర్గం మక్కన్ సింగ్ అన్న గారికి ఎల్లవేళ కృతజ్ఞతలు తెలుపు. ఈ కార్యక్రమంలో 48వ డివిజన్ మారుతి నగర్ వాసులు శారద, మల్లమ్మ, దేవేంద్ర, శశిరేఖ, పుష్ప, భాగ్య, శ్వేత, వజ్రమ్మ, రమణమ్మ, కోటయ్య తదితరులు పాల్గొన్నారు.